Hello everyone, welcome to Simple Piano Music. సో ఈ వీడియోలో పియానో బేసిక్స్ గురించి తెలుగులో చెప్పదలుచుకున్నాను. సో ఈ వీడియోలో ఏమేమి కవర్ అవుతుందంటే ఇంట్రడక్షన్, కీబోర్డ్ లేఅవుట్, ఫింగర్ నెంబరింగ్, సింపుల్ ఎక్సర్సైజ్, కన్క్లూజన్. సో ఇంట్రడక్షన్లో నేను పియానో 1.5 year నుంచి పియానో కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. సో ఏదైతే నేను నేర్చుకుంటున్నానో సో అది నాకు ఏదైతే తెలుసుకున్నానో అది తెలుగు ప్రేక్షకులకి యూట్యూబ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో నేను ఎక్కువగా యూట్యూబ్లో ఎక్కడైనా కానీ కామెంట్స్ అందు చూసిండేది నా ఏజ్ 30, నా ఏజ్ 50, సో నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుందా కాదా అని చాలా క్వశ్చన్స్ చూశాను. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే సో కీబోర్డ్ అనేది ఫింగర్ మైండ్ ఎక్సర్సైజ్. సో జస్ట్ కూర్చొని కానీ నిలబడుకొని కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో వయసుతో ఎటువంటి సంబంధం లేదు. చిన్నపిల్లలు జస్ట్ 5 years 6 years వాళ్ళ నుంచి 60, 70 అసలు దీనికి ఏజ్ అనేది రెస్ట్రిక్షన్ లేదు. నేర్చుకోవాలని జస్ట్ టైం స్పెండ్ చేస్తే చాలు. సో కీబోర్డ్ కానీ పియానో కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు, అదొకటి. సో ఏ కీబోర్డ్ వాడాలి? సో ఇని సింపుల్ 61 keysతో స్టార్ట్ అయ్యి మినిమం 61 keys ఉండే కీబోర్డ్ అయితే బెటర్. సో ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంట్రడక్షన్. ఇంకా కీబోర్డ్ లేఅవుట్ చూసుకుంటే సో మొత్తం సి నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ సి నుంచి ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ CDEFGABC. సో ఇవన్నీ వైట్ కీస్. సో ఈ బ్లాక్ కీస్. సో టోటల్ 7 వైట్ కీస్, 5 బ్లాక్ కీస్, 12 ఉంటాయి టోటల్గా. సో సి నుంచి స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ సి వరకు వచ్చేది ఇది 1 యాక్టివ్ అంటారు. సో అలాగా కీబోర్డ్ని బట్టి 1, 2, 3, 4 మల్టిపుల్ యాక్టివ్స్ ఉంటాయి. సో నేను యాక్చువల్గా వెస్టర్న్ నేర్చుకున్నాను కాబట్టి ఈ వీడియోస్ కానీ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా వెస్టర్న్ స్టైల్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కీస్ తీసుకుంటే వైట్ కీస్ అనేది సితో స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సీక్వెన్స్ ప్రకారం ఉంటాయి. సో CDEFGABC. సో ఈ బ్లాక్ కీస్ ఏమంటే సి తర్వాత వచ్చే నెక్స్ట్ బ్లాక్ కీ C#, డి తర్వాత వచ్చే నెక్స్ట్ బ్లాక్ కీ D#, ఈకి షార్ప్స్ ఏవి ఉండదు. సో నెక్స్ట్ ఎఫ్ తర్వాత వచ్చే బ్లాక్ కీ F#, జీ తర్వాత వచ్చే బ్లాక్ కీ G#, అండ్ ఏ తర్వాత వచ్చే బ్లాక్ కీ A#. బికి ఈకి ఎటువంటి షార్ప్స్ ఉండవు. అండ్ ఈ సేమ్ బ్లాక్ కీస్ని ఫ్లాట్స్ అని కూడా మనం పిలుస్తాము. సో ఫ్లాట్స్కి షార్ప్స్కి డిఫరెన్స్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి షార్ప్స్ అనే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫింగర్ నెంబర్ కీబోర్డ్ యొక్క లేఅవుట్. సో ఇప్పుడు ఫింగర్స్ ఏదేది యూజ్ చేస్తాం, ఫింగర్ నెంబరింగ్ ఏదేదని యూజ్ చేసేది చూపిస్తాను. సో రైట్ హ్యాండ్ ఫస్ట్ థంబ్ ఫింగర్ C, దెన్ ఇండెక్స్ ఫింగర్ D అండ్ మిడిల్ ఫింగర్ E. సేమ్ ఈ థంబ్ అనేది కింద నుంచి నెక్స్ట్ F దగ్గర రావాలి. CDE అండ్ ఇఫ్ థంబ్ అనేది F దగ్గర కింద నుంచి ఎట్లా రావాలి, FGABC. సో సి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సికి ఎండ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. CDEFGABC. మళ్ళీ బ్యాక్ CDEFGABC.
థర్డ్ ఫింగర్ సి. ఇప్పుడు రైట్ హ్యాండ్ చూశారు కదా, లెఫ్ట్ హ్యాండ్ కూడా చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో స్టార్ట్ చేస్తుంది. సో సి, డి, ఈ, ఎఫ్, జి. సో థంబ్ ఫింగర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫింగర్ ఇక్కడ ఏ నుంచి ఏ, బి, సి. మళ్ళీ ఏ, బి, సి. థంబ్ ఫింగర్ కింద నుంచి వెళ్తుంది జి, ఎఫ్, ఈ, డి, సి. సో ఇప్పుడు బోత్ హ్యాండ్స్ చూద్దాం. సి. సో లెఫ్ట్ సైడ్ లిటిల్ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ థంబ్తో స్టార్ట్ అవుతుంది. సో కీస్ అనేది సేమ్ కీస్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ సేమ్ కీస్ ప్లే అవుతాయి, బట్ ఫింగర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్తో స్టార్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి లిటిల్ ఫింగర్తో స్టార్ట్ అవుతుంది. సో ఎట్ సేమ్ టైం ప్లే చేద్దాం. సి, డి, ఈ. సో రైట్ హ్యాండ్కి థంబ్ ఫింగర్ అనేది ఎఫ్ మీదకి వెళ్తుంది కింద నుంచి ఎఫ్. ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఇండెక్స్ ఫింగర్ అలాగే ఉంటుంది ఎఫ్. సో ఎఫ్ రైట్ హ్యాండ్కి ఎఫ్ మీద వస్తుంది, ఇండెక్స్ ఫింగర్ అనేది ఇలాగే ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్కి. దెన్ జి, ఏ, బి, సి. మళ్ళీ సి, బి, ఏ. లెఫ్ట్ హ్యాండ్కి థంబ్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి జి. రైట్ హ్యాండ్కి ఇండెక్స్ ఫింగర్ జి, ఎఫ్. రైట్ హ్యాండ్కి ఇప్పుడు థర్డ్ ఫింగర్ వస్తుంది పైన నుంచి ఈ, డి, సి. చూడండి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను రెండు బోత్ హ్యాండ్స్. సి, డి, ఎఫ్, జి, ఏ, బి, సి. సి, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. సో డైలీ ఒక 5 minutes అయినా ప్రాక్టీస్ చేయండి. ఇది ఫింగర్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సో ఏదైనా చెప్పిండేది అర్థం కాకపోయింటే కామెంట్ సెక్షన్లో దయచేసి డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి, ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.